అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. తిరుమలకు ఈ 2 రోజుల్లో వెళ్తున్నారా? మీకు ముఖ్య గమనిక. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి మెట్టు నడక మార్గంలో భారీగా భక్తులు తరలి వస్తున్నారు. 3 రోజులు వరుస సెలవులు కావడంతో భక్తులు క్యూ కడుతున్నారు. ఉదయం 8 గంటలకే 3000 సర్వదర్శనం టోకెన్లు జారీ పూర్తి కావడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. టీటీడీ గతంలో 6000 సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేది. టోకెన్ల జారీ కుదించడంతో భక్తులు అగజాట్లు పడుతున్నారు. మరోవైపు తిరుమలలో క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరింది. శుక్రవారం 71,664 మంది స్వామివారిని దర్శించుకోగా 33,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కాసుల రూపంలో హుండీలో 3,37,00,000 రూపాయలు సమర్పించినట్లు టీటీడీ తెలిపింది. అలాగే టైం స్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. దర్శనం టికెట్లు లేని భక్తులు 18 గంటలలో సర్వదర్శనం లభిస్తుంది. వీకెండ్ కావడంతో పాటుగా 3 రోజులు వరుసగా సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగిందని టీటీడీ పేర్కొంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.